SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధ్యక్షుడు ముర్ము, విపి దంకర్ ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం జగన్. గద్దర్ విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్, గ్రీన్ సిగ్నల్. సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు, ఆనం వెంకటరమణారెడ్డి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న రాజ్ఘాట్లో ఆయనకు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ రాజ్ఘాట్తో ఆయన పుణ్యతిథి సందర్భంగా జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహాత్మా గాంధీ వర్ధంతిని సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1948లో బిర్లా హౌస్లోని గాంధీ స్మృతివనం వద్ద మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే హత్య చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఎట్టకేలకు నిజం ఒప్పుకుంటున్న టీడీపీ నాయకులు. ఇక చంద్రబాబు కూడా నిజం ఒప్పుకోవాలి, నిజాన్ని గెలిపించాలి. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ. ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని తమ ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ తరపున రాజ్యసభకు పంపనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన జీవీఎల్ నరసింహరావు స్థానంలో చిరంజీవిని పెద్దల సభకు పంపనున్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండిఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో డైరెక్టర్గా పనిచేసిన జగన్ ఇప్పుడు ఆ మీడియా సంస్థతో సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. లక్ష పెట్టుబడితో జగతి పబ్లికేషన్ స్థాపించి వేల కోట్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షిని వైఎస్ వర్షకి సంబంధం లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. దొంగ మాటలు. ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందయ్యా ఈ యాక్షన్లు? ఏంది యాక్షన్లని మేము అడుగుతున్నాం. సాక్షి పేపర్ స్థాపించింది 14/11/2006లో. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పుకున్నా. జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ
1,00,000 రూపాయల పెట్టుబడితో పెట్టిన పేపరు. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. విజయసాయి రెడ్డి 35,000 రూపాయలు పెట్టాడు. జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి, ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్. ఎప్పుడు దాకుండింది? ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంతే 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. 11 జూన్ 2015 అంటే 2000. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగమంచు కమ్మేసింది. దీంతో ఉదయాన్నే వివిధ ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 9 గంటలైన మంచు తేరకపోవడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్నారు. మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశం. మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు. ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులో 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా, జాతీయ మీడియాలో ఈ కేసు పైన ప్రచారం రావాలనే రాజకీయ దురుద్దేశంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అసలు దానికి అవకాశమే లేదు. ఎప్పుడో 2022 నవంబర్లోనే నారాయణ గారికి విషయంలో ఆ రకమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటి తీర్పు వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కిందంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టను దెబ్బతీయాలా? స్వతంత్ర సమరయోధురాలు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాంగణం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రావడంతో దేశవ్యాప్తంగా కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజల్ని ఏకం చేసి స్వతంత్ర ఉద్యమం నడపడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా
మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తి భారత స్వతంత్ర ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయిందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలైన సుపరిపాలన, గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమితపురం మహేష్ కుమార్, సహాయ కార్యదర్శి పాండురంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు. మరి భారత స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన యొక్క సేవలను గుర్తించాలి. ప్రతి ఒక్కరూ భారతీయుడు మరి స్వతంత్ర ఫలితాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు మరి ఆయన యొక్క సేవలను స్మరించుకోవడం అవసరం ఉంది. దాన్ని అనుగుణంగానే ఈరోజు మరి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి మహాత్మా గాంధీ చరిత్ర చూస్తే ఆయన ఎన్నో త్యాగాలు చేసుకొని మరి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. బారిస్టర్గా మొట్టమొదటిగా మరి భారత స్వాతంత్రంలో అత్యంత మరి బారిస్టర్ అంటే న్యాయవాద వృత్తిని కూడా త్యాగం చేసి మరి ఆనాటి కాలంలో లక్షల రూపాయల వేతనాల్ని మరి వదులుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. మరి ఎంతోమందిని కుల మతాల అతీతంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలి చేసి ఈరోజు మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయేలా ఒత్తిడి తెచ్చి ఎంతోమంది మరి పోరాట యోధుల్ని కలుపుకొని భారత స్వాతంత్రానికి స్వాతంత్రం తెచ్చిన త్యాగమూర్తి, అహింసామూర్తి. మరి ఆయనకు నివాళులు అర్పించడం భారతీయ పౌరులుగా మన అందరి యొక్క కర్తవ్యమని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయ సాధన కోసం మరి మహాత్మా గాంధీ సూచించిన సురాజ్య పాలన, ప్రజాపాలన, పౌరుల కేంద్రంగా పరిపాలన ఉండాలి. గ్రామాల భారత ప్రజాస్వామ్యం మొత్తం గ్రామసీమల్లో ఉంది అనే ఒక మంచి ఆదర్శ ప్రసంగాలను కల్పించిన బీబీనగర్ మండలం గూడూరు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 9 దఫాలుగా రైతు బంధు ఇచ్చిందని గుర్తు చేశారు. 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు బంధు 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. రుణమాఫీ చేస్తామన్నారు. పెన్షన్ 2,000 కాకుండా 4,000 వస్తుందని అన్నారు. రైతులకు తీసుకున్న రుణాలు 9వ తారీఖున మాఫీ చేస్తామని అన్నారు. రైతులు తిరిగి తిట్టడం భవ్యం కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తుర్కపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. జగదీష్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు మందులో సోడా పోసే నువ్వు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్కు మందులో సోడా పోసి మంత్రి పదవి తెచ్చుకున్నావన్నారు. తెలంగాణ పేద ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు జగదీష్ రెడ్డి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భూమికి జానుడు లేని నువ్వు మాట్లాడితే నీకు ప్రజలు మహిళలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పదవిని తృణాపాయంగా పక్కన పెట్టిండు. పదవి ముఖ్యం కాదు, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యం, తెలంగాణ ప్రజల అభివృద్ధి ముఖ్యమని చెప్పి మంత్రి పదవి పక్కన పెట్టినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద భూమికి ఛానల్ లేనోడు మాట్లాడితే అసలు గ్రామాలలో ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏనాడు నువ్వు మంత్రిగా ఉండి ప్రాంతానికి అభివృద్ధి చేయనోనివి, మంత్రి పదవిని నువ్వు ఆకాంక్షగా పెట్టుకున్నోనివి, నువ్వు కేసీఆర్కు మందులో సోడా కలిపే నువ్వు మా మంత్రి మీద వ్యాఖ్యలు చేసే దమ్ము ధైర్యం నీకు ఎక్కడదని అడుగుతున్నాం. నువ్వు మందు పోసి సోడలో గ్లాసులో మందులో సోడా పోసి మంత్రి పదవి నువ్వు తెచ్చుకున్నావు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రజల కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద నువ్వు చేసిన మాటలను వాపసు తీసుకోకపోతే మా అక్క చెల్లెలు మహిళలే వచ్చి నీకు బుద్ధి చెప్తారు. ఇవాళ పేద ప్రజల కోసం తెలంగాణలో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలను వెంబడే వాపసు తీసుకోవాలి.
5 సంవత్సరాలు నల్గొండ ప్రజలు ఎన్నో బాధలు అనుభవించారు. అయ్యో మా నాయకుని మేము ఓడగొట్టుకున్నామని చెప్పి ఇక్కడ నల్గొండలో ఓడిపోతే భువనగిరి పార్లమెంటు స్థాయిలో అందరం అద్దుకొని మా నాయకుడు కావాలని చెప్పి మేము ఎంపీగా గెలిపించుకుంటే మా ప్రాంతానికి ఎన్నో కోట్లతో అభివృద్ధి చేసినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నడూ పదవి గురించి ఆలోచన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధ్యక్షుడు ముర్ము, విపి దంకర్ ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా. గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశాం జగన్. గద్దర్ విషయంలో మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్, గ్రీన్ సిగ్నల్. సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు, ఆనం వెంకటరమణారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.